ఇదే దీక్షా స్థలి దగ్గర మనతో పాటు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు. మాట్లాడదాం. అసలు రైతులకి రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి మిత్రుడైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్తారో మాట్లాడదాం. అన్న నమస్తే. మీకు అత్యంత మిత్రుడైన రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడు చేస్తా అని రుణమాఫీ ఇప్పటిదాకా రైతులకి గోస పెడతా ఉన్నాడు. ఊర్లల్లో ఏవోల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు రైతులంతా. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక రైతు నాయకుడిగా కనపడతా ఉన్నారు ఇలా. నాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా మిత్రునికి ఆ పాతైన రోగము పాతైన జ్వరం వచ్చింది. అది అంటువాదో ఏమో. పాతైనది మీకు అంటలేదు. నేను అక్కడ వెళ్ళిపోయినా కదా, అప్పుడు నాకుందే వెళ్ళిపోయినా. నేను పోయినాక రోగం వచ్చింది, బీమారి వచ్చింది. ఆ కుర్చీ మీద కూర్చుండు. అది అంటువ్యాధి ఉన్నట్టున్నది. అదే కుర్చీ మీద మా మిత్రుడు కూర్చున్నాడు. పాపం మా మిత్రుడికి కూడా అదే రోగం వచ్చింది. ఆయన చేసినాయని ఈయన చేస్తున్నాడు. ఆయన గుణాలని ఈయనకు వచ్చినాయి, ఆయన సిమ్టమ్స్ అని ఈయనకు వచ్చినాయి. అయితే ఆయన తప్పులు కూడా అదే తప్పులు చేస్తున్నాడు. అది ఇంకా బాధాకరంగా. అత్యంత బాధాకరం అంటే ఏంటిదన్నా, రైతుల నెత్తి మీద అప్పు ఉంది, చేతుల చిప్పా ఉందని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆ చిప్పను కూడా గుజుకపోతుండు అంటారు రైతులు, బాధపడతా ఉన్నారు. బీజేపీ ఏం చేస్తుంది మరి? రైతుల ఇట్లా చిప్పలు కాదు, రేవంత్ రెడ్డి గారి చేతిలో చిప్పు ఉన్నది. పాత అయినా ధనిక రాష్ట్రము దివాలా తీసిపోయిండు, రేవంత్ రెడ్డి గారి చేతిలో చిప్పు పెట్టిండు. సరే చిప్పు పెట్టిండు, ఇది అదో సరుకొని ఇంత మెల్లమెల్ల ముందు రాష్ట్రాన్ని మంచి చేద్దామనుకుంటే రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద నుంచి 5-6 గ్యారెంటీలు వాళ్ళు పెట్టిండ్రు. ఆ గడపైనడు కదా, బయట దేశాలు పోయి భారతదేశాన్ని తిట్టేటోడు వాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ మీద నెత్తి మీద ఇంకా 6 గ్యారెంటీలు పెట్టింది. అక్కడ 5 ఉంటే ఇక్కడ 6 గ్యారెంటీలు పెట్టింది. అరే ఉన్న ప్రభుత్వం నడిపిస్తకే పైసలు లేవు, ఉన్న పథకాలకే పైసలు లేవు, దాని మీద నుంచి ఇంకా 6 గ్యారెంటీలు అని పెట్టింది. అంటే పెద్ద గ్యారెంటీ ఏంది? రుణమాఫీ. రుణాలు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? 65,000 కోట్లు ఉన్నాయి. కానీ సరే 65,000 కాదు, అంతమంది కొంతమంది ధనవంతులు ఉన్నారు రైతులలో, కేవలం 40,000 కోట్లు ఇస్తామన్నారు. 40,000 కోట్లు పోయి 30,000 అయింది. ఆఖరికి 17,000 ఇస్తామని చెప్పిండ్రు. ఆ 17,000 కూడా తను చెప్పినట్టు 13 గుప్తా గారు చెప్పినట్టు 13,000 కోట్లు కేటాయించిండ్రు. అంటే ఏమన్నట్టు, ఈ రైతుకి ఇస్తే గా రైతుకి ఇస్తే మీ అందరికి ఊకుంటారా? అది ఇడిచిపెట్టండి. వీళ్ళు అడగనే అడగలేదు. 500 రూపాయలు పాత అన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఉంటది, ఆ మద్దతు ధర మీద పెంచినాము. ఆ పెంచిన మద్దతు ధర, మోడీ గారు పెంచిన మద్దతు ధర, దాని మీద బోనస్ ఇస్తా అన్నాడు. ఏంది? వరి వండిస్తే. మరి ఇచ్చే టైంకి వచ్చే వరకు గైనకి ఇస్తా ఈయనకి అని, ఆ బియ్యానికి ఇస్తా ఈ బియ్యానికి మాత్రమే ఇస్తా అని చెప్తా లేదు. అయిపోయి అయితే దోకా ఇచ్చినట్టు అయిపోయి. తర్వాత కౌలు రైతులకు ఆయన అన్నాడు ఆదుకుంటా అని, ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, కౌలు రైతులకు ఈయన ఇస్తలేడు. దాని మీద పంట నష్టం లేదు, ప్రధానమంత్రి గారు ఇచ్చే ఫసల్ బీమా లేదు. అప్పుడు అట్లే ఉండే, ఇప్పుడు అట్లే ఉన్నది. అదే కాక ఆయన పాతైనా అదేంటి ఫార్మా సిటీకి ఆ సిటీ అని భూములు గుంజుకున్నారు రైతుల దగ్గర. ఈ ముఖ్యమంత్రి గారు కూడా అదే చేస్తుండ్రు. ఫరక్ ఏంటి? ఏమీ లేదు. అది ఇంతో అంతో రైతులకు ఆదుకుంటుందంటే కాదు, మంచిగా ఆదుకుంటున్నారంటే ఎవరు? మోడీ గారే. మద్దతు ధర ఇస్తున్నాడు, మద్దతు ధర పెంచిండు. దాదాపు ఈ రోజు రాష్ట్రం ఇంతో అంతో నడుస్తుందంటే ఏడాదికి 25,000 కోట్లు అవసరం లేకున్నా కూడా. ఎందుకంటే మన తెలంగాణలో మన తినే వడ్లు, తినే బియ్యం కంటే ఎక్కువ పండిస్తాము. తెలంగాణ భారతదేశంలో మొత్తం కూడా తినేదానికంటే ఎక్కువ పండిస్తాము. అవసరం లేకున్నా కూడా మోడీ గారు రైతులను, తెలంగాణ రైతులను ఆదుకుంటేందుకు 25,000 కోట్లు ప్రతి ఏడాది ఇస్తాడు. దాంతో రైతులు బతుకుతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏంటిదంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిందా? 2 లక్షల రూపాయల ఏకకాల రుణమాఫీ మేము మాత్రమే చేయగలిగినాము. 31,000 కోట్లు చేస్తాము, ఖచ్చితంగా చేయమని ఎక్కడ చెప్పలేదు. 18,000 కోట్లు అయినాయి, మిగిలిన 13,000 కోట్లు ఖచ్చితంగా మేము గైడ్ లైన్స్ ఇస్తామంటాం. అయ్యా, మేము చెప్పిన మాట పెట్టుకుంటాం. అసాధ్యమైన మేము చెప్పినామా? సాధ్యమైన చెప్పినాము, చేసినాము. అవును, మేము వేరే మేము ఇస్తున్నామని చెప్పినామా? మేము రైతులకి ఈ రాష్ట్రంలో 25,000 కోట్లు ఇస్తున్నాం. అదే కాక
దాదాపు 12,000 కోట్లు. ఇక మీరు చూసుకోండి జర్నలిస్ట్ దేని మీద 2,400 యూరియా బస్తా 300 రూపాయలకి ఇస్తున్నాం. నిజంగానే ఆదుకుంటుందంటే కేవలము భారతీయ జనతా పార్టీ. వీటి మీదనే రైతాంగం ఇప్పుడు ఉంటున్నది. లేకుంటే ఆత్మహత్యలు మీద ఆత్మహత్యలు అవుతున్నాయి. ఇంతమంది రైతులు వచ్చి ఇంతమంది దీక్షా స్థలిలో ఉంటే దీన్నంతా తాత్కాలికంగా బీజేపీ మాత్రం అంటే ప్రతిపక్షాలే ప్రేరేపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా 2 టర్ములుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయనటువంటి రుణమాఫీ మేము చేస్తుంటే ఇలా 9 నెలలనే ఇంత కావాలని మా మీదకి ఉసుగొలుపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. సంతోషం అని అంటున్నాం కదా, చేస్తే తప్పంటే లేము. టైం ఇవ్వాలి కదా. టైం ఏంటి వాళ్ళే చెప్పి 10 ఏళ్ళు చేయాలి కేసీఆర్ ఏం అడిగారు మీరు? కాదే టైం ఎవరు వాళ్ళు ఎప్పుడన్నారు? రాగానే నవంబర్ వరకు అన్నారు, రాగానే డిసెంబర్ వరకు అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు. 100 రోజులు అయిపోయాయి, నవంబర్ అయిపోయాయి, డిసెంబర్ అయిపోయాలి. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఇచ్చిందంతా 13,000 కోట్లు, ఇచ్చేదంతా 40,000 కోట్లు. అంటే 25% ఇచ్చిండ్రు. మేము కాదయ్యా, మీరు మీ మీద ఒత్తిడి పెట్టుకున్నారు. అసాధ్యమైన ప్రకటించి రైతులను తప్పుదారి పట్టించి మోసం చేసిండ్రు. 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 1000 అబద్ధాలు ఆడి గెలిచిండ్రు. మీకు ఓటేసింది ఎవరు? గ్రామీణ ప్రాంతంలో రైతు మిమ్మల్ని నమ్ముకొని ఓటేసిండ్రు. ఆ రైతుకు చెంపదెబ్బ కొడుతున్నారు. ఇవాళ రేపు మాత్రమే దీక్ష చేసి ఊరుకుంటుందా బీజేపీ? లేదంటే చివరి రైతు వరకు రుణమాఫీ చేసేదాకా మీ పోరాటం ఉంటుందా? అంటే ఎందుకంటే బీఆర్ఎస్ కంటే రైతులు అనుకున్నాము. ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ కాగానే రిజల్ట్స్ కాగానే అప్పటి సంధి. ఇప్పుడు ఈ రోజు సుబూత్ ఏంటంటే, ఈ రోజు బీజేపీ లేని ఊర్ల, బీజేపీ లేని మండల్లా, బీజేపీ లేని ప్రాంతం నియోజకవర్గంలో ఇప్పుడు అతిపెద్ద మెంబర్షిప్ నమోదవుతుంది. ఈ రోజు వరకు 10 లక్షలు రైతులు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. అదే సుబూత్ మాకు. మేము రైతులు ఎన్నుకున్నామా లేదా అని. తప్పనిసరిగా రైతులు ఇంకా ఉంటేమి ఈ రోజు ధర్నా చేస్తున్నాం, రేపు ఎల్లుండి ఉంటాం, సాధిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రభుత్వంలో చలనం వచ్చేదాకా మీ పోరాటం ఉంటుందని నమ్మొచ్చు. అయితే రైతులు భరోసాతో ఉండొచ్చు. హంగామా చేసుడు కాదు. మేము ఒకరినొకరు ఏదో బూతులు తిట్టుకున్నాడు ఇవన్నీ ఉండయి. ఇవాళ ఒకరినొకరి తోటి ఈరోజు చూసిన దాడి, అంతకు ముందు చూసిండ్రు అక్కడ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆ బూతులు మా అట్లా ఉండే. వాళ్ళు కొట్టుకొని వాళ్ళు బురదల వాడి తనలాడుకోండి, బురద పండండి, పొరలండి. మీరు ఏమైనా చేసుకోండి కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు, మీరు ఒకటే. ఎందుకంటే ఈ రోజు చచ్చిపోయిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని బతికిస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీయే బతికిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా నాకు తెలుసు, మీరు అన్నారు కదా మా మిత్రుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ కూడా టిఆర్ఎస్ బొంద పెట్టాలని ఉన్నది. దాదాపు పెట్టబోతుంటే ఆయన ఉన్నాడు కదా గడ్డ పైన, బయట దేశాలకు పోయి భారతదేశాన్ని తిట్టటోడు, వాడు మన తెలంగాణ కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టిండు. మీరు ఆయనతో వాళ్ళని సప్పేస్తే, బీఆర్ఎస్ సప్పేస్తే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ బీజేపీ తోటి ఉంటది. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ బీజేపీ అంటే ఆ గడ్డ పైనకు భయము. ఎక్కడ ఫేస్ టు ఫేస్ బీజేపీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అందుకే బతికిచ్చేది వాళ్ళే. మీరు చూసిండ్రు, అక్కడ వాళ్ళు ఇక్కడ పోతారు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు. చాలా మంది ఇప్పటి వరకు ఎంతో మంది 10 మంది నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యే ఎవరు టిఆర్ఎస్ కాంగ్రెస్ అంటే చెప్పలేకపోతుండ్రు. అది టిఆర్ఎస్ వాళ్ళు చెప్పలేకపోతుండ్రు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేకపోతుండ్రు. మీ ఎమ్మెల్యే కూడా అది ఏ పార్టీలో తెలియదు. అటువంటి పరిస్థితి. చివరిగా చెప్పండి, చాలా మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాన్న రేవంత్ రెడ్డి చేయకపోతే 45 రోజులు అవుతుంది ఏళ్ళకి. మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ఆ నెంబర్ పెట్టి దాని నుంచి తీసుకున్న డేటా ద్వారా మీరు ఏం చేయబోతా ఉన్నారు? ఒత్తిడి పెంచుతారా? రైతు తప్పనిసరి ఒత్తిడి పెడతారు. రైతుల కళ్ళు తెరుస్తున్నది. అందుకే చెప్తున్నాయి కదా, ఇప్పుడు రైతాంగం బీజేపీ లేని ప్రాంతాల లేని ఊర్లలో కూడా మెంబర్షిప్ నమోదు రైతులు అవుతున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఎంపీ గారు. ఇది చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.